నమస్కారం. అమృతం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారు? చాలా వేడివేడిగా ఉన్నారా? అంటే ఇప్పుడు ఈ ఎండాకాలం అంతా కూడా ఎండాకాలం అయిపోయిన ఒక 1 మంత్ వరకు కూడా చాలా వేడివేడిగానే ఉంటుందండి. ఇక ఎండాకాలంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి. అంటే చక్కగా నిమ్మకాయ నీళ్లు తాగడము, ఫ్రూట్ జ్యూసెస్ తాగడము, ఫ్రూట్స్ ఎక్కువగా తినడము, పళ్ళు ఎక్కువగా తినడం వల్ల ఈ వేసవి కాలంలో మనకి ఒంట్లో నీరు శాతం బాగా పెరుగుతుంది కాబట్టి వేడి కలగకుండా ఉంటుంది. వాటర్ తక్కువగా తీసుకున్నాం అనుకోండి, ఒంట్లో వేడి ఎక్కువైపోతూ ఉంటుంది. అప్పుడు మనం ఈ పదార్థాన్ని ఆ పదార్థాన్ని నాకు ఇది పడలేదు అది పడలేదు అంటూ ఉంటాం, కానీ మనం నీళ్లు తక్కువగా తాగాము అన్న విషయాన్ని మాత్రం మనం ఒప్పుకోము. అలాగే మన పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బికాజ్ వాళ్ళు ఇంట్లో ఉండి ఆడుకునేటప్పుడు ఎండల్లో ఆడుతూ ఉంటారు. ఆడనివ్వండి, కానీ దానికంటే ఒక సమయం పెట్టండి. వాళ్ళు అలా ఆడుతున్నప్పుడు దానికి తగ్గ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మరి ఈరోజు అమృతం కార్యక్రమంలో ప్రతిరోజులాగానే చక్కటి ఆరోగ్యకరమైన సాత్విక ఆహారాన్ని పరిచయం చేయబోతున్నాను. మరి ముందుగా అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట ఊదల గంజి. ఊదలు అనేవి మనకు చిరుధాన్యాల్లో చాలా రుచికరమైనవి, ఆరోగ్యకరమైనవి. ఏంటి అంటే అందులో ముందుగా అందరూ చెప్పే మాట ఊదలు. అన్నీ బాగుంటాయి, కానీ ఊదలు ఏంటి అంటే ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. దానికి చక్కటి పోషక విలువలు కూడా ఉంటాయి. తెలుసుకుందాం. మరి ముందుగా ఊదల గంజి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఊదల గంజి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఊదలు 1 కప్పు, నానబెట్టుకున్న పెసలు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు కొద్దిగా, ఉప్పు తగినంత. ఊదల గంజి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఊదలు ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్నామండి. ఆ తర్వాత పెసర్లను నానబెట్టుకున్నాం. ఒక 2 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము, మెంతులు, అలాగే జీలకర్ర. అయితే ఊదలు అనేవి సాధారణంగా మనకు తమిళనాడులో, నార్త్ ఇండియా వైపు చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఊదల గంజి గురించి ప్రత్యేకంగా ఈరోజు మనం మాట్లాడుకోవాలి. ఊదల గంజి ప్రెగ్నెంట్లు తాగొచ్చు, తర్వాత బాలింతలకు కూడా చాలా మంచిదన్నమాట. అసలు గంజి అనేది మనకు అంబలి, గంజి ఇవన్నీ అంటూ ఉంటారు కదా, ఇవన్నీ అధిక శక్తిని ఇవ్వడానికి, మనం స్ట్రాంగ్గా ఉండడానికి అప్పటి నుంచి మన పూర్వీకుల నుంచి కూడా పెద్దవాళ్ళు, రైతులు ఎక్కువగా ఎందుకు తీసుకుంటారు అంటే వాళ్ళకి కావాల్సింది బలం. రకరకాల నోటికి రుచి అనే విషయాన్ని వాళ్ళు పక్కన పెట్టేస్తారు. వాళ్ళకి బలంగా ఉంటేనే వాళ్ళు పొలం పనులు చేయగలరు. కాబట్టి ఈ గంజి అనేది ఏంటి అంటే చాలా మంచి శక్తినిస్తుంది. అంటే మనకు జ్వరం వచ్చినప్పుడు, ఒంట్లో బాగాలేనప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు గంజి తాగడం వల్ల మంచి శక్తి వస్తుందన్నమాట. అండ్ ముఖ్యంగా ఈ ఊదల గంజి ఏంటి అంటే మనకి ఊదల్లో మంచి ఫైబర్ ఉంటుంది, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణక్రియానికి చాలా బాగా పనిచేస్తుంది, చాలా బాగా డైజెస్ట్ అయిపోతుంది. అంటే అది పిల్లలకు పెట్టకూడదు అలాంటివి ఏం లేదండి, హ్యాపీగా పిల్లలకు పెట్టచ్చు, డైజెషన్ చాలా బాగా అవుతుంది. అలాగే ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఎవరైనా అంటే ప్రెగ్నెంట్లే మనకి ఊదల గంజి తాగొచ్చు, ఊదలు తినచ్చు అంటే ఎవరైనా కూడా హ్యాపీగా తినచ్చు అనమాట. ఓకేనా? అండ్ అలాగే ఇది మనకు లివర్, కాలేయంను డీటాక్స్ చేయడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఊదల్లో మనకు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి మనకు డీటాక్స్ చేస్తుంది. చెడు మలినాలు ఏమైనా ఉంటే వాటిని తీసేస్తుంది అనమాట. అలా మనకు లివర్ కూడా క్లియర్ అవుతుంది. అలాగే మనకి గుండెకి కూడా చాలా మంచిది. అంటే మన కొలెస్ట్రాల్, ఊదల్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించే ఒక గుణం ఉంటుంది కాబట్టి ఫ్యాట్ ఉండదు. తద్వారా ఏంటి అంటే హార్ట్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఈ ఊదల గంజి ఏదైతే ఉందో ఇది మనం తయారు చేసిన తర్వాత యాస్టీస్గా అలాగైనా తాగొచ్చు, లేదు అంటే మజ్జిగ కలుపుకొని తాగొచ్చు. స్కిన్కి చాలా మంచిది తెలుసా, స్కిన్కి చాలా మంచిది. తర్వాత మనకి హెయిర్కి చాలా మంచిది, మనకు మంచి విటమిన్స్ ఉంటాయి, వైటల్స్ బాగా అందుతాయి. ఇలా ఇవన్నీ ఉపయోగాలు ఉన్నాయి. అండ్ అన్నిటికన్నా పెద్ద ఉపయోగం ఏంటి అంటే మనకు ఊదల వల్ల ఇంటెస్టైనల్ క్యాన్సర్ అంటూ ఉంటాము. అంటే మనకు పెద్ద పేగుకి సంబంధించిన క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి రాకుండా ఉంటాయి. అలాగే చిన్న పేగుల మీద కొంతమందికి చిన్న ఫైబ్రాయిడ్స్ లాగా, పుళ్ళలాగా ఉంటాయి, వాటిని కూడా తగ్గించడానికి ఊదలు చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి. మరి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి మన ఊదలకి. మొదలు పెట్టేద్దామా? మరి నేర్చేసుకుందాం గంజి ఎలా తయారు చేయాలో. అయితే ఇప్పుడు మట్టి పాత్ర తీసుకున్నానండి. సాధారణంగా మీరు ఇంట్లో మట్టి పాత్ర లేకపోతే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీ, హ్యాపీగా మీకు ఒక 15 నిమిషాల్లో అయిపోయేటువంటి వంట అనమాట ఇది. మట్టి పాత్రలో తీసుకుంటే ఒక 5 నిమిషాలు ఎక్కువ పడుతుంది, అంతే, అంతకన్నా ఏం లేదు. అంటే సాధారణంగా ఇక్కడ మనకి ఇటువైపు చూసుకుంటే సౌత్ ఇండియా వైపు ఊదల గంజి అది ఇవ్వాలంటే కాస్త భయపడుతూ ఉంటారు ప్రెగ్నెంట్లకు. బట్ మనకి ఉత్తరాఖండ్లో అయితే ఇప్పుడు నేను చెప్పాను కదా, ప్రెగ్నెంట్లకు కానివ్వండి, బాలింతలకు కానివ్వండి చాలా ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఊదల గంజి అనేది. కానీ ఏం లేదండి, చాలా హెల్దీ, తప్పకుండా అందరూ ప్రయత్నించవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. పాత్ర కూడా కొంచెం వేడెక్కింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి ఊదలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక 1 కప్పు తీసుకున్నాను. అందులో 1/2 కప్పు వేసేసుకుందాం.
ఊదల్ని ముందుగా ఉడికించుకొని పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక 2 గంటల పాటు నానబెట్టుకున్నటువంటి పెసర్లు. ఇది కూడా మనకు చక్కగా ఎంత మంచి ఫైబర్, అసలు ఎంత ఫైబర్ ఉంటుంది, ఎంత ప్రోటీన్ ఉంటుంది, చాలా చాలా మంచిది. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము. ఇందులో మనకు నూనె ఎక్కడా మనం వాడట్లేదండి. చక్కగా నీళ్లు, గంజి తెలిసిందే కదా, నీళ్లు, ఉప్పు, జీలకర్ర అవన్నీ మాత్రమే వేసుకుంటాం ఎక్స్ట్రాగా వేయాలి అంటే. ఆ తర్వాత జీలకర్ర కూడా చక్కగా వేసేసుకుందాము. ఆ తర్వాత మెంతులు, కొన్ని మెంతులు, మరి ఎక్కువగా కాకుండా కొన్ని మెంతులు మాత్రం వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుందాము. ఇందులో కొన్ని నీళ్లు పోసుకుందాం. అంటే సాధారణంగా కుక్కర్లో మీరు తయారు చేసుకోవాలి అనుకుంటే మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా ఒక 2 గ్లాసులు నీళ్లు, 1 అంటే మనకి 2 గ్లాసులు నీళ్లు పోసుకొని 1:2 రేషియోలో మీరు చక్కగా ఒక 5 to 6 విజిల్స్ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఊదల్ని ముందుగానే ఉడికిచ్చేసాను కాబట్టి ఎక్కువ సమయం తీసుకోదు. ఊదలు ఉడకలేదు అంటే మనకు చక్కగా కుక్కర్లో పెట్టేసుకొని చేసేసుకోవచ్చు. అసలు గంజి అండి, అంబలి గంజి అని చిన్నప్పుడు ఎప్పుడో ఎవరింట్లోనో నేను తాగాను. ఎంత బాగుంటుందో, చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి ఎంత మంచిదో. అంటే మనకు ఇలా గంజి రూపంలో, ఇలా సూప్స్ రూపంలో మనం ఎప్పుడన్నా తీసుకుంటే అది ఇంకా మనకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తుందంట తెలుసా. అందుకే చాలామంది ఎప్పుడన్నా మనకి హెల్త్ బాగాలేనప్పుడు, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పాలకూర సూప్ తాగండి, టొమాటో సూప్ తాగండి అని చెప్తూ ఉంటారు. కానీ పాలకూర పప్పు తినండి, పాలకూర తినండి అని ఎవరు చెప్పరు. సూప్ రూపంలో తీసుకోమంటారు. ఎందుకంటే లిక్విడ్స్ రూపంలో తీసుకుంటే మేబీ త్వరగా మనకు ఆ ఇబ్బంది నుంచి బయటపడతామనో ఏమో తెలియదు. కానీ సూప్స్ రూపంలో, ఇలా లిక్విడ్స్ రూపంలో, ఇలాంటి గంజి రూపంలో తీసుకోమని చెప్తూ ఉంటారు. అలాగే మట్టి పాత్రలో మనం చేసినటువంటి వంట ఏదైతే ఉందో ఇది ఎక్కువసేపు అలా వేడిగా ఉంటుంది. మనం మామూలుగా వంటలు చేసుకున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లబడిపోతూ ఉంటుంది. దాన్ని మళ్ళీ మైక్రో ఓవెన్లో పెట్టుకోవడము, వేడి చేసుకోవడము, లేదంటే రీహీట్ చేసుకోవడము అలా జరుగుతూ ఉంటుంది. కానీ మట్టి పాత్రలో 2-3 గంటల వరకు కూడా అంతే వేడితో ఉంటుంది. కాబట్టి వాళ్లకు మైక్రో ఓవెన్లో పెట్టుకోవాలి అనే ఒక ఆలోచన కూడా వచ్చేది కాదు. అది మంచిది కాదు. కాబట్టి అందుకే మట్టి పాత్రలు ఎన్నో రకాల మేలు చేస్తూ ఉంటాయి. కుకింగ్ ఫాస్ట్గా అవుతుంది, రుచికరంగా ఉంటుంది. మనకు ఈ అల్యూమినియంలో, తర్వాత వాటిలో స్టెయిన్లెస్, మనకి ఏంటిది ఇలాంటి వాటిలో ఎక్కడా కూడా వండే అవకాశమే లేదు. నాన్ స్టిక్ అవన్నీ. సో మట్టి పాత్రలు రోజు వాడమని నేను చెప్పను, ప్రతిదానికి వాడమని నేను చెప్పను. కొన్ని ఉంటాయండి, సాంబార్లు, అలాగే ఇట్లా గంజి తయారు చేసుకున్నప్పుడు ఇటువంటి వాటికి మాత్రం చాలా చాలా బాగుంటుంది. ప్రయత్నించండి, మొదలు పెట్టండి. ఏదైనా అసలంటూ మొదలు పెట్టాలి. ఆ తర్వాత ఆ అలవాటు ప్రకారంగా మనకు నచ్చితే మనం అదే కంటిన్యూ చేస్తూ ఉంటాం. చూసారా, ఇక్కడ ఒక్కసారి ఒక పొంగు వచ్చేదాకా నేను చూశాను. ఇప్పుడు కాస్త ఉప్పు కలుపుకుందాం. ఇది మరీ ఎక్కువ ఉప్పుగా కూడా ఉండకూడదండి, కొంచెం మనకు చప్పగానే ఉండాలి. అంటే కొంచెం కమ్మగా ఉండాలి. అది మరీ ఇలా ఉప్పుగా అలా ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేకుండా సింపుల్గా ఉంటే సరిపోతుంది. జీలకర్ర కూడా వేసాం కాబట్టి రుచికరంగానూ ఉంటుంది. అలాగే మనకు జీర్ణానికి కూడా చాలా మంచిది. ఇది కొంచెం మనకు మీడియంలో పెట్టుకుంటే అది బాగా పొంగాలన్నమాట. ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగి అప్పుడు ఆ గంజిలోకి ఊదల యొక్క గుణాలన్నీ కూడా కలవాలి, పెసర్ల యొక్క గుణాలన్నీ కలవాలి. చక్కగా జీలకర్ర కూడా ఉంది కాబట్టి రుచి కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. ఇలా మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుందాము. కుక్కర్లో అయితే మీరు ఒక ఊదలు ఉడికించకపోతే మీకు ఒక 7 విజిల్స్ పడుతుందండి. 7 విజిల్స్లో చక్కగా మంచిగా ఎంత బాగా ఉడికితే అంత హ్యాపీ అండి. పిల్లలకు మనం మెత్తగా ఉడికిస్తాం కదా, పసిపిల్లలకు, ఆ విధంగా అనమాట. ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను మాత్రం ఒక 5 నిమిషాల పాటు ఎదురు చూస్తానండి మీ అందరి కోసం ఈ చిట్కా. మనకు మృదువైన చర్మము, ఒత్తైన జుట్టు, గోళ్ళు కావాలంటే విటమిన్ సి ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. మరి విటమిన్ సి ఎందులో ఎక్కువగా ఉంటుంది? క్యాలీఫ్లవర్, బఠానీలు, బీన్స్, ముల్లంగి, కివి, అలాగే సిట్రస్ ఫ్రూట్స్ వీటిలో ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇక నుంచి మొదలు పెట్టేయండి. మనము ఊదలు,
పెసర్లు, జీలకర్ర అన్నీ వేసుకొని చక్కగా ఒక 5 నిమిషాల పాటు మరిగించాము. చక్కగా మరిగింది చూసారా. ఇదంతా కూడా వాసన అయితే అద్భుతంగా వస్తుందండి. చెప్పానా మట్టి పాత్రలో చాలా త్వరగా అయిపోతుంది. నేను ఇలా మూత పెట్టానో లేదో ఒక 20-30 సెకండ్లలో చక్కగా మరుగు వచ్చేసింది, చక్కగా పొంగింది, చాలా బాగా అయింది. అయితే ఇప్పుడు మనం దీన్ని ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఆఫ్ చేసేసుకొని ముందుగా ఒక స్ట్రెయినర్ తీసుకొని దీన్ని ముందుగా వడగట్టేసుకుందాం. అయితే ఇక్కడ మనకి ఎవరిష్టం బట్టి వాడదండి. ఇది స్ట్రెయిన్ చేసుకొని గంజి అన్నాం కాబట్టి మనం స్ట్రెయిన్ చేస్తున్నాం. యాక్చువల్గా అయితే అలా డైరెక్ట్గా తాగొచ్చు. కొబ్బరి తురుము అవన్నీ ఉన్నాయి కాబట్టి బాగుంటుంది. కానీ గంజి ఎప్పుడూ కూడా చాలా పల్చగా ఉండాలి, నీటిలాగా ఉండాలి కాబట్టి మనం స్ట్రెయిన్ చేసుకుంటున్నాం అనమాట, అంతే. స్ట్రెయిన్ చేసేసుకొని ఒకసారి ఇలా చక్కగా ప్రెస్ చేసేసుకోవాలి. దీని పోషక విలువలంతా కూడా ఆ గంజిలో ఉంటాయి కాబట్టి మనకి బాగుంటుంది రుచి కూడా. అయితే ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా ఊదల గంజిని ఒక కప్లోకి తీసేసుకుందాం. దీంట్లో కావాలంటే కాస్త మిరియాల పొడి అవన్నీ కూడా మీరు వేసుకోవచ్చు, పైన నుంచి వేసుకోవాలి అనుకుంటే. గంజిలో అవే వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇలా చక్కగా రుచికరమైన చాలా సులువుగా అయిపోయేటువంటి ఊదల గంజి సిద్ధమైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఊదల గంజి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఊదలు 1 కప్పు, నానబెట్టుకున్న పెసలు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు కొద్దిగా, ఉప్పు తగినంత. ఊదల గంజి తయారు చేసుకునే విధానం: ముందుగా మట్టి పాత్రలో ఉడికించిన ఊదలు, నానబెట్టుకున్న పెసలు, పచ్చి కొబ్బరి తురుము, జీలకర్ర, మెంతులు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి కొద్దిసేపు మరిగించుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వడగట్టుకొని చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఊదల గంజి రెడీ. చూసారు కదా ఊదల గంజికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానాన్ని. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, భలే ఉందండి, చాలా బాగుంది, కమ్మగా ఉంది. ఇది ఎలా ఉందంటే గుర్తు రావట్లేదు దాని పేరు, కానీ చాలా సింపుల్గా, అంటే పిల్లలకు పెడితే కూడా ఇష్టంగా తాగేస్తారు, గ్లాస్తోనే తాగేస్తారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలా చక్కగా సాత్వికంగా ప్రశాంతంగా కొంచెంగా ఉప్పు ఆ ఉప్పు రుచితో చాలా చాలా బాగుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. దీని మీద మీకు ఇంకొంచెం కారం కావాలి ఇలాంటివి ఏమన్నా అనుకుంటే మీరు దీని మీద కొంచెము మిరియాల పొడి అది కూడా వేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. తప్పకుండా ఈ ఊదల గంజిని ఇదే విధంలో మీరు కూడా ప్రయత్నించండి. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదాం. అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట మేథీ పరాటా. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మేథీ పరాటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, మెంతికూర 1 కప్పు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, వాము కొద్దిగా, మిరియాలు కొద్దిగా, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. మేథీ పరాటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. మొదలు పెట్టిద్దాం. మెంతికూర. ఇక మెంతికూర గురించి మనం చాలా వీడియోస్లో మన అమృతం కార్యక్రమంలో మాట్లాడుకుంటూనే ఉన్నాము. మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం, ఎందుకంటే మంచి విషయాలు ఎన్నిసార్లు మాట్లాడుకున్నా కూడా తప్పేం లేదు కదా. ఇక మెంతికూర గురించి చెప్పాలి అంటే కాల్షియం, మెగ్నీషియము, జింక్ ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయి. గుండెకి కావాల్సిన గుడ్ కొలెస్ట్రాల్ని కూడా ఇచ్చే విషయంలో మెంతికూర చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఇన్ఫెక్షన్స్ని ఒంట్లోంచి తరిమి కొట్టే దాంట్లో కూడా మెంతికూర చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే మనకు డయాబెటీస్ టైప్ 1, టైప్ 2 ఇలా చాలా రకాల డయాబెటీస్లు ఉంటాయి కదా, అది వయసుతో సంబంధం లేకుండా వస్తూనే ఉన్నాయి. దాన్ని కంట్రోల్లో ఉంచడానికి కూడా మెంతికూరను చక్కగా పరాటా రూపంలో, కూరల రూపంలో, పప్పుల రూపంలో తరచూ తీసుకుంటూ ఉంటే చాలా మంచిదన్నమాట. అలాగే మెంతికూరలో పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది, అంటే ఫైబర్. దానివల్ల డైజెషన్ చాలా బాగా అవుతుంది. ఈ మలబద్ధకం అనే ఇబ్బంది కూడా లేకుండా ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా మలబద్ధకం ఎవరికి ఉన్నా కూడా మెంతికూర అనే కాదు, ఫైబర్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి మనం చాలా వరకు బయటపడవచ్చు. ఇలా ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి మన మెంతికూరతో.
అలాగే చాలామందికి కడుపులో మంట, అల్సర్స్ అనేవి ఉంటాయి కదా, అల్సర్ ఉన్న వాళ్ళే ఖచ్చితంగా కడుపులో మంటగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు కూడా మెంతి కూర చాలా మంచి రెమెడీ లాగా ఉపయోగించుకోవచ్చు. మెంతి ఆకులతో, మెంతులతో, మెంతి కూరతో ఇలా ప్రతిదీ కూడా ఏదో ఒక రకంగా మనకు శరీరానికి చాలా మంచిగా పనిచేస్తూ ఉంటాయన్నమాట. మరి ఈరోజు మేతి పరాటా అన్నాం కాబట్టి ఇది అల్పాహారంగా బాగుంటుంది, డిన్నర్కి కూడా బాగుంటుంది. ఇలా ఏ పూట అయినా కూడా చక్కగా తీసుకోవచ్చు. అండ్ బాక్సుల్లో, లంచ్ బాక్స్లో పెట్టుకున్నా కూడా చాలాసేపటి వరకు ఫ్రెష్గానే ఉంటుంది. సరే, అయితే ఇప్పుడు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మేతి పరాటా తయారు చేసుకుందాం పదండి. ఇందులో ముందుగా గోధుమ పిండి, ఒక చపాతీ తీసుకుంటున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా కొంచెం గోధుమ పిండి తీసుకున్నాను. ఆ తర్వాత మెంతి కూర. ఇక మెంతి కూర ఈరోజు మన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ కాబట్టి చక్కగా మెంతి కూర అంటే దానికి తగ్గట్టుగా మెంతి కూర తీసుకున్నాను. మెంతి కూరను పరాటాలు చేసేటప్పుడు దాన్ని పేస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. చక్కగా మీరు ఆకుల రూపంలోనే వేసేసుకోవచ్చు, ఎందుకంటే అటు ఇటు వేగుతుంది కాబట్టి వేగిన మెంతి కూర రుచి ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత కాస్త జీలకర్ర వేసుకుందాము, అలాగే కొంచెం వాము. ఒకవేళ వాము రుచి కొంతమందికి ఇందులో నచ్చకపోతే, వాము రుచి నచ్చినా నచ్చకపోయినా అది ఖచ్చితంగా తింటూ ఉండాలండి. ఎప్పటికప్పుడు గ్యాస్ ఇటువంటి ఇబ్బందుల్లోంచి బయటపడవచ్చు. అది పక్కన పెట్టేస్తే కొన్ని వంటల్లో కొంతమందికి ఇష్టం ఉండదు, ఎందుకంటే వామే ఖచ్చితంగా వేయాలని ఏం లేదు, కాకపోతే మనకు జీర్ణాశయానికి మంచిది కాబట్టి వేస్తున్నాను. ఒకవేళ మీరు వాము ఈ రూపంలో కాకుండా వేరే రూపంలో తీసుకోవాలంటే కూడా తీసేసుకోవచ్చు, కానీ తీసుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మిరియాలు మనము అలా డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేదు అంటే ఇలా చక్కగా కచ్చా పచ్చాగా దంచుకొని కూడా వేసేసుకోవచ్చు. ఇలా మిరియాలు కూడా వేసేసుకుందాం. మిరియాల పొడి కూడా ఉంటే మిరియాల పొడి కూడా వేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు, ఆ తర్వాత కాస్త కొత్తిమీర. ఇప్పుడు ఒకసారి దీన్ని కొంచెం నీళ్లు పోస్తూ చక్కగా కలిపేసుకుందాం. ఇక మేతి పరాటా అన్నాం కాబట్టి కావాల్సినన్ని నీళ్లు మన చపాతీ ముద్దకి ఎలాగైతే కావాలో దాని తగ్గట్టుగా నీళ్లు పోసేసుకుందాం. ఉప్పు వేసేసుకున్నాము, మిరియాల పొడి వేసేసుకున్నాము. దీంట్లో మీరు కావాల్సింటే కొంచెము మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు కాస్త మసాలా పొడులు, మసాలా పేస్ట్లు, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా వేసుకొని చేసేసుకోవచ్చు. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి మెంతి కూర. ఒకవేళ వాళ్ళు కూర రూపంలో తినకపోతే కనుక ఇలా చక్కగా పరాటా లాగా చేసి పెట్టేస్తే చక్కగా తినేస్తారు. ఇది కొంచెం నాకు లూజ్గా అనిపిస్తుంది కాబట్టి ఇంకొంచెం గోధుమ పిండి వేసేసుకుందాం. ఇది మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు, గెస్ట్లు వచ్చినప్పుడు ఎప్పుడు సాధారణంగా రొటీన్గా చపాతీలే పెట్టకుండా కూడా ఇలా కొత్తగా ఏదైనా చేస్తే కూడా బాగుంటుంది. అంటే మేతి పరాటా కొత్తదేం కాదు, అందరికీ తెలుసు. కానీ ఏంటంటే తక్కువ మనకి మెంతి కూర ఒంట్లో ఉండకపోవడము, అబ్బా ఏం వేస్తానులే అనుకోవడము, అలా ఒక చిన్న చిరు బద్ధకం అనేది గుర్తొస్తూ ఉంటుంది అనమాట కొత్తగా ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు. కానీ అలా చేయకూడదని, ముఖ్యంగా వంటల విషయంలో మాత్రం అస్సలు బద్దకించకూడదు. వంటల విషయంలో బద్దకించాము అంటే ఆరోగ్యాన్ని బద్దకిచ్చినట్టే. సో అందుకు మనం ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి మనం ఎక్కడా కూడా బద్ధకంగా ఉండకూడదు, సమయం తీసుకోవాలి, చక్కటి ఆరోగ్యకరమైన వంటలు తయారు చేయాలి, తినాలి, నలుగురికి చెప్పాలి. మనం తినడమే కాదండో అందరికీ చెప్పాలి. పిండి కలిపేసుకున్నామండి. కానీ ఎప్పుడు కూడా మేతి పరాటా తయారు చేసుకునేటప్పుడు 20 నిమిషాల పాటు దీన్ని చక్కగా క్లోజ్ చేసేసి పెట్టేసుకుంటే ఇంకా బాగా వస్తాయి. కానీ మనకి ఇప్పుడు సమయం లేదు కాబట్టి డైరెక్ట్గా చేసేస్తున్నాను. మీరు ఇంట్లో తయారు చేసినప్పుడు చెప్తున్నాను అనమాట. ఇక స్టవ్ వెలిగించేసుకుందాం. ఈ పెనం వేడయ్యేలోపు మనము పరాటా చేసేసుకుందాం. కాస్త పొడిపిండి వేసేసుకొని పరాటాకి ఎంతైతే కావాలో అంత పిండి తీసేసుకుందాం. పొడి పిండిలో అద్దుకొని ఇలా చక్కగా పరాటా నొత్తేసుకుందాం. కొంతమంది మైదా పిండి కూడా కలుపుకుంటారండి, కానీ వద్దండి. మైదా పిండి అసలు మనము ఎప్పుడూ కూడా అసలు మన వంటింట్లో ఉండకపోవడమే బెటర్. ఎప్పుడో ఒకసారి అంటే మనం బొబ్బట్లు తయారు చేసుకున్నప్పుడు
అటువంటి సందర్భాల్లో తప్ప ఇన్ జనరల్ మనము ఎప్పుడూ కూడా మైదా పిండిని అస్సలు మన శరీరానికి అలవాటు చేయకూడదు. ఎందుకంటే అది అరగదు, అలా ముద్దలు ముద్దలుగా ఉండిపోతుంది. కాబట్టి చక్కగా మనం మైదా పిండి అనేది లేకుండా కేవలం గోధుమ పిండి, వరి పిండి ఇటువంటివి ఉపయోగించుకొని చక్కగా వంటలు చేసేసుకోవాలన్నమాట. ఇలా చక్కగా పరాటాని పెనం మీద వేసేసుకుందాం. పెనం మీద వేసుకొని నెయ్యితో కాల్చుకోవచ్చు, నూనెతో కూడా కాల్చుకోవచ్చు, బాగుంటుంది నెయ్యితో కాల్చుకున్నా కూడా పరాటా. ఎందుకంటే నేను మామూలుగా సాధారణంగా ఇంట్లో చేసేటప్పుడు నెయ్యితోనే కాల్చుకుంటా, ఎందుకంటే మా బాబుకు కూడా పెడతాను కదా, సో అందుకు కొంచెము నెయ్యి వేస్తాను అనమాట. ఇబ్బంది లేదు, హ్యాగా నూనె కూడా వేసేసుకోవచ్చు. ఇలా చక్కగా నేను నూనె వేస్తూ మన మేతి పరాటాని 2 వైపులా కాలుస్తూ ఉంటాను. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. మనకు మజ్జిగ ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటి అంటే ఒంట్లో వేడి తగ్గుతుంది, కడుపులో మంట తగ్గుతుంది, అలాగే గ్యాస్ ఎసిడిటీ కూడా తగ్గుతుంది, అలాగే మలబద్ధకం నుంచి కూడా చాలా వరకు మనం బయటపడచ్చు. మరి ఇంత గుణాలు ఉన్నటువంటి మజ్జిగను ఖచ్చితంగా ప్రతిరోజు ఓ గ్లాసుడు తీసుకోవడం మొదలు పెట్టేయండి. మనం చక్కగా మెంతి కూర, గోధుమ పిండి అన్ని వేసేసుకొని చక్కగా ఇలా పరాటా లెక్క చేసేసుకున్నాము. చూసారా, 2 వైపులా చక్కగా కాలిపోయింది. కాబట్టి ఇక ఆఫ్ చేసేద్దాము. ఇలా తయారైన మేతి పరాటాని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. దీని మీద చక్కగా వెన్న రాసుకుంటూ ఏదైనా అంటే మనకు పెరుగు చట్నీ అయినా ఏదైనా దాంతో పాటు తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇక ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి మేతి పరాటాని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మేతి పరాటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, మెంతి కూర 1 కప్పు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, వాము కొద్దిగా, మిరియాలు కొద్దిగా, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. మేతి పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి, దానికి సరిపడా మెంతి కూర, కాస్త జీలకర్ర, దంచిన మిరియాలు, కొంచెం ఉప్పు, కొత్తిమీర, కొంచెం నీళ్లు పోసి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి తవ్వ పెట్టుకొని వేడి చేసుకోవాలి. తవ్వ వేడైన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న మెంతి కూర ముద్దను పరాటా లాగా ఒత్తుకొని వేడైన తవ్వ మీద నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మేతి పరాటా రెడీ. చూసారు కదా మేతి పరాటా ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి. ఇక రుచి విషయానికి వస్తే ఖచ్చితంగా బాగుంటుంది. చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుంది. మిరియాల కాటు తెలుస్తుంది. చాలా బాగుంది, కమ్మగా ఉంది. మనకి ఇది వేగిన మూలాన ఆ మెంతి కూరకు ఉన్నటువంటి చిరు చేదు ఏదైతే ఉందో అది తెలియట్లేదు. చాలా చాలా బాగుంది. తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా, అమృతంలో నేను తయారు చేసిన ఈ 2 వంటలు కూడా చాలా సాత్వికంగా ఆరోగ్యకరంగా ఉన్నాయి. మీరు ప్రయత్నించండి. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.